నిన్న నడిచిన సీఎం రేవంత్ సభల డేట్ వెళ్లిపోకుండా తిరుగుతున్నాయేమని ఉన్నాయంటే ఇగో గీ చిత్రాలేనుల్లా గీ సభలు పెట్టి రేవంత్ అన్న మనకు మూటగట్టి ఇచ్చిందేమి లేదు. గీ నీళ్ల బాటిల్లన్నీ పట్టుకపోతే కూలీ మందం సరిపోతే అనుకున్నారు కావచ్చు. దొరికినోళ్లు దొరికినట్లు పట్టుకపోతుండ్రు. సీఎం రేవంత్ అన్నట్లు పాలపిట్టలు లెక్క సర్కార్ ఇచ్చిన చీరలు కట్టుకుని సభకు తెచ్చిన నీళ్ల సీసాలు ఎత్తుకపోయినరు. ఇక ఖాళీ బస్సుల కథ చూడుండ్రి ఎట్లున్నదో. పొద్దుగూట్ల పడే టైంలో పెట్టే సభ కోసము పొద్దు గొడవక ముందటి నుంచే బస్సులు ఉరికినాయి. ఈయనకు చేతిలో బస్సులున్నాయని తోలిండు గాని గా బస్సులు ఉరికి ఎక్కుతామని ఎవ్వరొస్తలేరు. ఆ ఖాళీ బస్సులకు కూడా సోషల్ మీడియాలో మంచి గిరాకీ దొరికింది. రేవంత్ సార్ 2 ఏళ్ల ఏలుబడి ఏడ్చినట్లే ఉందని ఖాళీ బస్సులు తోలిండ్రు అని అనుకుంటుండ్రు. ఇక ఈ అక్కేసిన సెటైర్ అయితే పొట్టు పొట్టు వైరల్ అవుతుంది. మా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మీటింగ్ కి వెళ్తున్నారు. చూడండి బస్సు అంతా నిండిపోయి ఉంది బాగా. అప్పట్లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సార్ సభ పెట్టిండంటే జనాలు ఉరికిరికి వస్తుండే. ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ సార్ ను దగ్గరికించి చూడాలని ఉరుకులాడుతుండే. ఇక ఈ రేవంతాల్ సార్ సభలో మాట్లాడుతుంటేనే జనాలు ఉరకబట్టే. ఏం చేస్తారు పాపం. మొన్న ఆ మధ్య కొన్ని సభల్లో పోలీసు వాళ్ళు కూడా పోయేటోళ్ళని ఆపాలని చూసిండ్రు గాని జనాలు తిరగబడుతుండుతో వాళ్ళ జోలికి పోతలేరు. కానీ డ్వాక్రా మహిళలను మాత్రం యమ తిప్పలు పెడుతుర్రట. ఊళ్ళలో సభలకు రాకుంటే వడ్డీ లేని రుణాలు రావు, గా పథకాలు రావు, గీ పథకాలు రావు.